కామెడీ కావాలా, ఫన్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా? అయితే ఇప్పుడే మన ఫన్ మధ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. అలాగే ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఒరే మను లంక బిందిరా, మన పెరట్లో కూడా బంగారం పంట పండిందండి. నాన్నగారు బంగారం. బంగారమే కాదురా వజ్రాలు కూడా ఉన్నాయి. మన చీకటి బతుకులకి వెలుగు వచ్చింది. ఇంకా మనం మిడిల్ క్లాస్ కాదు నాన్నగారు, రిచ్ రిచ్ రిచ్. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసర్దుల కర్తవ్యం దైవమాన్హికం. అమ్మా లక్ష్మమ్మ, లక్ష్మి అని పేరు పెట్టుకున్నాను కానీ ఇప్పటిదాకా నీ లక్ష్మిని నాపై కురిపించలేదు. ఎందుకమ్మా? మొన్నటికి మొన్న అల్లుడా అల్లుడా కూతురికి మొగుడా సీరియల్లో సుభద్రని కోటీశ్వరాలను చేసావు. అదేమైనా నాలా శ్రావణ శుక్రవారాలు చేసిందా, వరలక్ష్మి వ్రతం చేసిందా? కనీసం ఒక పూట ఉపవాసం కూడా లేదు. సరేలే, నువ్వు ఏదో రోజు కరుణిస్తావని ఆశిస్తున్నాను. ఇంక నేను వెళ్ళి వంట చేసుకుంటాను. అబ్బబ్బబ్బబ్బా, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, లైట్లు ఫ్యాన్లు కట్టకుండా వదిలేస్తారు. ఇంత బంగారమే? ఎస్ బంగారమే. ఇదేంటి ఎలా పడిపోయింది? లక్ష్మి లక్ష్మి, ఏమండి? ఏంటి అలా పడిపోయావు? అది ఆ బంగారం. అవునే, ఇదంతా మన బంగారమే. మన బంగారం మళ్ళీ పడిపోయింది. వసే వసే, ఛార్జింగ్ అయిపోయిన రోబోలు అలా పడిపోతున్నావేటే? అమ్మా అమ్మా లేగమ్మా. నేను చూస్తుందంతా నిజమేనా? అవునే, అంతా మందే. ఆంటీ గోల్డ్. అది ఆంటీ గోల్డ్ కాదండి, యాంటిక్ గోల్డ్. నిజమే అమ్మా, మన పెరట్లో లంక బిందెలు దొరికాయి. లంకె బిందెలా? ఆగు, మళ్ళీ పడకో. లంకి బిందె మనల్ని లక్ష్మీదేవి కరుణించిందమ్మా. ఇక నుంచి మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కాదు, మిలీనియర్స్. అమ్మా లక్ష్మీదేవి, ఎన్నాళ్ళకు కరుణించావా తల్లి? ఏంటమ్మా లోపల నేను చదువుకుంటుంటే ఏంటా గోల? గోల కాదమ్మా, గోల్డ్. గోల్డా? బోల్డ్. అవునమ్మా అను తల్లి, ఇక నుంచి మనం బొచ్చు కాదు, రిచ్. హాయ్, ఎంత గోల్డ్! నక్లిస్లు, బ్రేస్లెట్లు, రింగులు, చైన్లు. ఇదేంటిది? చంద్రముఖిలో జ్యోతికి ఎలా అయిపోతుంది? వదిలేస్తే మొత్తం ఇదే తీసుకునేలా ఉంది. నాన్నగారు ఏంట్రా? ఆస్తి పంపకాల్లో కొడుక్కి ఎక్కువ వాటా ఇస్తారు, తెలుసు కదా. కానీ గోల్డ్ మాత్రం కూతురికే వెళ్తుంది. అదేలా? అదేలా? సర్లేండి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేయడం ఏంట్రా, ముందు మన స్టైల్ ని లైఫ్ స్టైల్ ని మార్చేయాలి. అవును నాన్నగారు, మొదటగా ఇంటికి పెయింట్లు వేయిందాం. పెయింట్లా? ఏంటి నాన్నగారు, పెయింట్లు వేపిద్దామంటే బయటికి తీసుకొచ్చారు? అవన్నీ ఇప్పుడు ఎందుకురా, ముందు షాపింగ్ చేద్దాం పదా. షాపింగా? ఏం షాపింగ్ నాన్నగారు? బట్టలా బూట్లా? బంగ్లాలు. ఏంటి నాన్నగారు, బంగాళదుంపలు కూడా కొనడానికి ఆలోచించే మీరు ఇప్పుడు బంగ్లా కొంటా అంటున్నారా? అప్పుడంటే మనం మిడిల్ క్లాస్, కానీ ఇప్పుడు మిలియనీర్స్. మినిమం 2-3 బంగ్లా లేకపోతే మాట వచ్చేది. నిజమే నాన్నగారు. నీకు బంజారా హిల్స్ లో కావాలా, జూబ్లీ హిల్స్ లో కావాలా, ల్యాంకో హిల్స్ లో కావాలా? ఎక్కడ కావాలో చెప్పు. ఎక్కడైనా పర్లేదు నాన్నగారు, బాత్రూమ్ లో పెద్ద టబ్ ఉంటే చాలు, తొట్టి స్నానం చేయొచ్చు. యారా, ఇది సరిపోద్దా? సరిపోద్ది నాన్నగారు, ముందు ఆడుకోవడానికి గార్డెన్ కూడా ఉంది. చాయ్ కాదు, లోపల మీ బాయ్ కావాలి. ఈ బిల్డింగ్ ను కొనాలనుకుంటున్నా. ఏంటి మజాక్ చేస్తున్నారా? మాటతో అన్నప్పుడు నోటుతో కొట్టాల్సిందే. తీసుకో సార్, బయట ఎండగా ఉంది, లోపలికి వచ్చి కూర్చోండి సార్. అదే లెక్క. పదరామను. లక్ష్మి, ఇంక ఈ భవనంకి మనకి రుణం తీరిపోయింది. పదా, మన కొత్త బంగ్లాకి వెళ్దాం. ఆగండి డాడీ, నా బట్టలన్నీ సర్దుకొని వస్తా. ఇంకా పాత బట్టలు ఎందుకు తల్లి, మన కొత్త బంగ్లాకి వెళ్ళాక పూటకు 10 డ్రెస్సులు వేసుకోవచ్చు. పదా. హలో, మిలీనియర్ జగన్నాథ్ స్పీకింగ్. ఏంటయ్యా, నేను ఆడి కారు పంపించమంటే మీరు ఆడెవడో కారు పంపిస్తారేంటి? ఐ వాంట్ మై ఆడి రైట్ నౌ. ఏంటి జగ్గు, ఆడి ఆవకాయ జాడి అంటున్నావు? జాడి కాదే, గాడి. మాలాంటి మిలీనియర్స్ తిరిగేది అలాంటి రిచ్ కారుల్లోనే. అబ్బో, ఇంతకీ ఆడి కారులో ఎక్కడికి వెళ్తున్నారు? మా కొత్త పిసినిగొట్టు ప్యాలెస్ కి. ఏంటి ప్యాలెసే? ఏమండి, తాళాలు వేయడం మర్చిపోయాను, వేసొస్తాను, ఆగండి. పిచ్చి లక్ష్మి, ఇంక ఇంటి తాళాలు మనకెందుకే? మన దరిద్రాన్ని ఇంటిని ఇక్కడే వదిలేద్దాం.
పద మన ప్యాలెస్ కి. ఇందాకటి నుంచి కార్లు ప్యాలెస్లు అంటున్నారు. మీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో? అదేం లేదక్కాయ్. ఈ పూర్ పంకజంతో ఇంకా డిస్కషన్ సెట్ మామే. కమ్ ఫాస్ట్. వీళ్ళు వ్యవహారం చూస్తుంటే ఏదో తేడాగానే ఉంది. అవునమ్మా, నాకు కూడా అలానే అనిపిస్తుంది. తాళాలు కూడా ఇక్కడ తుర్రుమని పారిపోయారు. ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం పద. అమ్మా, ఏంట్రా అంతలా అరిచావు? ఇదిగో ఈ బంగారం కాయను ఈ గోతులో దొరికింది. అమ్మ జగ్గు, ఇదా సంగతి. ఈ గోతులోనే వాళ్ళకి బంగారం దొరికినట్టుంది. అందుకే రిచ్ కటింగ్లు కొడుతున్నారు. మన పెరటికి ఏం తక్కువ, మనం కూడా తవ్వేద్దాం పదరా పంజా. జీవితం అంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. తెక్కు తొలి తెత్తు తొండలు తొట్టు తీ కొట్టు. టీ కొట్ట, టీ కొట్టేంట్రా? తీ తొత్తు తాదహ తీ తొత్తు. అబ్బా, ఒరే తత్తి, నువ్వు దయచేసి పాటలు పాడకరా. తర్లే తదా తాబుకి టైం అయిపోతుంది. నిజమేరా, పద. హాయ్ సార్, పాంప్లెట్లు రెడీయా? రెడీ అయ్యా, కాకపోతే చిన్న చేంజ్. నిన్న మీ వర్క్ స్పీడ్ నాకు బాగా నచ్చింది. అందుకే 1000 పాంప్లెట్లను కాస్త 2000 పాంప్లెట్లు చేశా. వావ్, సూపర్. మరి పేమెంట్? అది కూడా డబల్. గోరాగాడు రెబల్, ఆడికి పేమెంట్ కూడా డబల్. తత్తి, లెట్స్ గో. తాయ్ తాబాయ్. నువ్వు ఆగు బాబాయ్, వచ్చేసాం. ఏటి బాబు ఎంత లేట్? చాలా సేపటి నుంచి వెయిటింగ్. ఏ బాబాయ్, పేపర్లు అయిపోయా? కాదు బాబు, మా షాప్ కి వచ్చిన వాళ్ళందరూ మిక్చర్ కంటే పట్టుకోవడానికి పాంప్లెటే బాగుంది అంటున్నారు. మంచి క్వాలిటీవే తెస్తున్నారు. ఎక్కడో చెప్తే నేను ఆర్డర్ ఇచ్చుకుంటాను. నీకెందుకు బాబాయ్ శ్రమ, మేము రోజు తెస్తాంగా. ఓకే బాబు, రేపటి నుంచి త్వరగా వచ్చిండే. ఇదిగోండి డబ్బులు. అబ్బా, 400. ఏంట్రా తత్తి, ఈ రోజు మనకు అన్ని డబల్ అయిపోతున్నాయి. ఇదిగో బాబాయ్, ఒక ప్లేట్ అట్టికాయ బజ్జీ ఇవ్వు. ఇదిగోండి బాబు. ఇదేంటి మా కంపెనీ పాంప్లెట్ లో ఉంది? మీ కంపెనీ కాదు బాబు, వీళ్ళ కంపెనీ. గుడ్ మార్నింగ్ సార్, చట్నీ వేసుకుంటారా? పాంప్లెట్లు పంచుతామని చెప్పి ఇక్కడికి వచ్చి బజ్జీలు కొట్లేస్తారా? అంటే బజ్జీలు తినేవాడు కూడా చూస్తాడని. షటప్, నీకెలా కాదురా. రండి, నా కళ్ళ ముందే నుంచొని అందరికి పంచండి. ఒరే దత్తి, ఏంటితారా అడగకుండానే డబ్బులు వచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సిందిరా. ఇలా దరిద్రం డిస్కో డాన్స్ ఆడిస్తుందని. ఏంటి అక్కడ డిస్కషన్? ఏం లేదు సార్, పంచుతున్నాం. సార్ పాంప్లెట్, సార్ పాంప్లెట్. సార్ అర్థం నుంచి తీసుకోండి సార్, ఫ్రీయే. గోల్డ్ కాయిన్. వాటర్ వాచింగ్ టేక్. ఏం మన జగన్నాథమేనా? అయ్యి ఉండదులే. ఎక్స్క్యూజ్ మీ రిచ్ అంకుల్, మీకు తమ్ముడు ఉన్నాడు కదా, మీ ఇద్దరు అన్నవరం పుష్కరాల్లో తప్పారు కదా. ఆయన పేరు పీజే, మీ పేరు ఎంజే. మీరు బాగా కష్టపడి కోట్లు సంపాదించి ఇప్పుడు మీ తమ్ముడిని ఎత్తుక్కోవడానికి వచ్చారు కదా. రే గోరా, అబ్బా, మీ తమ్ముడు కూడా సేమ్ ఎలాగ పిలుస్తాడు సార్. అబ్బా, వచ్చింది నేనేరా, జగన్నాథం, మిలేనీర్ జగన్నాథం. ఆహా, సూటు బూటు అదిరింది అంకుల్. బంగారు బెల్ట్ కూడా రా. మోసా పెడతారు, ముష్టోళ్ళ ఉండేవారు. ఇప్పుడేంటి బోరబండకే బిలీనర్ అయిపోయారు. గ్రహాల అనుగ్రహం రా, అవన్నీ నీకు చెప్పిన అర్థం కాదులే. పోన్లేండి అంకుల్, ఈ సూట్ మీకు సూట్ అవ్వకపోయినా బానే ఉన్నారు. పాంప్లెట్లు పంచుకుంటే ఏంట్రా అక్కడ మాటలు? ఏంట్రా మాటలు? ఈడ్చుకుంటూ కొట్టానంటే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. ఈయనెవరో తెలుసా? మేరా అంకుల్ షేర్. ఇక ఈ చూడు, చాక్లెట్లు అనుకున్నావేమో, 25 క్యారెట్ బీట్రూట్ గోల్డ్. ఎక్కువ మాట్లాడావంటే జాబ్ నుంచి తీసేస్తాను. ఎవడకు కావాలి నీ బోర్డు జాబ్? మా అంకుల్ నాకు ఆల్రెడీ జాబ్ ఇచ్చాడు. ఐ యామ్ హిస్ వన్ అండ్ ఓన్లీ పర్సనల్ అసిస్టెంట్. నేనెప్పుడు ఇచ్చాను రా? అన్ని డబ్బులు పెట్టుకుని మీరు ఇవ్వాలైట్ అంకుల్, నేనే తీసుకున్నాను. తారా తరితేను ఇంకా తేనే పంచుతారంటే వీట్రా. నేను అంకుల్ కి అసిస్టెంట్, నువ్వు నాకు అసిస్టెంట్. నువ్వే నాకు అసిస్టెంట్, మళ్ళీ ఆడు నీకు అసిస్టెంట్? రిచ్ ఫ్యామిలీలో అంతే అంకుల్, పనులకు కూడా అసిస్టెంట్లు ఉంటారు. ఓన్లైండ్ అంకుల్ ఉంచుకుందాం, మన కార్లో అయి తుడుచుకుంటూ పక్కన పడి ఉంటాడు. సర్లే, వచ్చి బండి ఎక్కండి. రారా దత్తి. మామ్ ఐఎమ్ హంగ్రీ మామ్. దేనికిరా యాంగ్రీ? అది యాంగ్రీ కాదు, హంగ్రీ. మామ్
పొట్లో పందికొక్కులు రన్నింగ్ మామ్. తినడానికి ఏదో తేహే. అబ్బబ్బబ్బా ఎందుకురా అలా అరుస్తున్నావు? ఇదిగో ఏంటిది? జీడిపప్పు ఉప్మారా. ఉప్మానా? ఉప్మా కాదు, జీడిపప్పు ఉప్మా. అప్పుడంటే మన పరిస్థితి బాలేదు కాబట్టి వేరుశనగ గుళ్ళు వేసి చేసేదాన్ని. ఇప్పుడు మనం రిచ్ కదా, అందుకే జీడిపప్పులు. ఏ ఉప్మా అయితే ఏంటే? ఇది కూడా ఉప్మాయే కదా. లక్ష్మి, ఉప్మాలు తినడానికి మనం ఇంకా పేదరికంలో లేవే, ప్యాలెస్ లో ఉన్నాం. మన మనుగడ ఎలా మారం చేస్తాడని కొత్తగా వంట అపాయింట్ చేశా. ఎవరక్కడ? మీరు చెప్పిన మెనూ మొత్తం డైనింగ్ టేబుల్ మీద రెడీగా పెట్టాను సార్. చల్లారే లోపే ఆరగించండి. చూసేవారా తత్తి, పఫ్ఫలు కొనుక్కొని తినడానికి కూడా కక్కుర్తి పడేవారు. ఇప్పుడు చెఫ్ఫలను పెట్టుకుంటున్నారు. తలితాళంతోరా మన యువరాజు కోసం బంగారు దోశ, మన బంగారు తల్లి కోసం బంగారు గారి, మన రాణి గారి కోసం బంగారు పూరి, అలాగే మన రాజుగారి కోసం బంగారు రావు దోశ. అన్ని రెడీ. సైడ్ డిష్ గా బంగారు ఇడ్లీ కూడా ఉంది. ఒరే తత్తి, బంగారు ఇడ్లీ అంట. ఓ 4 జోబులు వేసారా, బయట అమ్మేద్దాం. ఛై, నాస్టీ బర్గర్స్. అరే మను, వాట్ ఈస్ దట్? అరే తురే లైక్ బర్రే. కాల్ మీ సార్, జస్ట్ సార్. ఓకే సార్, మేము కూడా మీతో పాటు కలిసి తినొచ్చా? వాట్? పనోళ్ళని ప్యాలెస్ లోకి రానివ్వడం ఎక్కువ, మళ్ళీ పక్కన కూర్చొని తినడం ఒకటి. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై సైడ్. ఇలా మూలలు తగలాడండి, తిన్నాక మిగిలింది పంపిస్తాం. రే గోరా, ఫోన్ రింగ్ అవుతుంది, తీరా. ఎక్కడ ఉంది సార్? నా జోబులో రా. దీనికి కూడా అసిస్టెంట్ ఎవరు? సార్, ముక్కు కాలింగ్ సార్. బ్లడీ పూర్ ఫ్రెండ్. కట్రా, కట్ దట్ ముక్కు. ఓకే సార్, కట్టడు. మళ్ళీ కాలింగ్ సార్. ఓకే రా, లిఫ్ట్ రా, లిఫ్ట్. మిమ్మల్ని సార్? నన్ను కాదురా, కాల్ని. ఓకే సార్, లిఫ్టెడ్. ఏంట్రా పొద్దు నుంచి కాల్ చేస్తున్నా కట్ చేస్తున్నావు? మీ ఇంటికి కూడా వెళ్ళి చూసాను, ఎవరు లేరు. ఉండరు, ఎందుకంటే పూర్ కాలనీలో ఉండడానికి నీలాంటి పూర్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి నేను ఇంకా పూర్ కాదు, మను, మిలీనియర్ మను. ఇంకెప్పుడు నా ఫోన్ కి ఫోన్ చేయకు, నన్ను కలవాలని ట్రై చేయకు. అండర్స్టాండ్? కట్రా, కట్ట. కాల్నా సార్? ఆడి ఫ్రెండ్షిప్ ను కూడా. అమ్మా నాన్న, పొద్దున్నుండి తవ్వి తవ్వి పులుసు కారిపోయింది. నా కొడుకు ఇవ్వ కదూ, ఇంకొంచెం తవ్వరా. తవ్వి తవ్వి నీరసం వస్తుంది గాని నీదే రావట్లేదే. ఇంక నా వల్ల కాదు. మనకు దొరకలేదు కాబట్టి దొరికిన వాళ్ళని ఇరికించేద్దాం. హలో సిరి, కాల్ గోరా. కాలింగ్ గోరా. ఒరే గోరా, ఏం చేస్తున్నారా? కింద కిచెన్ లో చపాతీ పిండి పిసుకుతున్నాను అంకుల్. అది చేయడానికి చెఫ్లు ఉన్నారు కదరా, మళ్ళీ పఫ్ఫగడి నువ్వెందుకు? పర్లేదు అంకుల్, మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా. అక్కడ చపాతీ పిండి ఏం పిసుతో గాని వచ్చిన ఒళ్ళు పిసుకు. అంకుల్ పర్లేదురా, మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. నన్ను తర్వాత తిడుదులే గాని ఒళ్ళు పడుదుదా. అంకుల్ అబ్బా, ఏం నొక్కుతున్నావురా? ఏదో మీ అభిమానం అంకుల్. నీ పనితనం చూస్తుంటే నీతో బిజినెస్ ప్లాన్ చేయాలని ఉందరా. ఏంటంకుల్ అది? గవ్వల గోరా మసాజ్ సెంటర్. ఇక్కడ అన్ని రకాల మసాజ్లు చేయబడును. నైస్ ఐడియా అంకుల్. దానికి కావాల్సిన డబ్బులన్నీ నేనే ఇస్తా. ప్రాఫిట్ లో 90% నాకు, 10% నీకు. ఓకే అంకుల్. మరి 10% ఏంటి అంకుల్? 10% అంటే మరీ ఎక్కువేరా, పాప నువ్వు కూడా బతకాలి కదా. దయా ప్రభువులు. డాడీ, చెప్పు తల్లి. నేను రేపు మార్నింగ్ ఫ్లైట్ కి అస్సాం వెళ్తున్నా. అస్సామా? సడన్ గా దేనికి? ఇంకా ఐపీఎల్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అస్సాంలో చాయ్ బాగుంటుందంట, వెళ్ళి తాగేసి వస్తా. సూపర్ అమ్మా. అలాగే లడక్లో లంచ్, ఢిల్లీలో డిన్నర్ చేసి వచ్చే. ఓకే డాడీ, బాయ్. చూసావారా గోరా, ఎప్పటికైనా నా బంగారు తల్లే ఈ పిసినగొడ్డు పరువు కాపాడేది. నిజమే అంకుల్. డాడీ గారు, నీకేం కావాలి నాన్న? ఇంట్లో బోర్ కొడుతుంది నాన్నగారు. అయితే నువ్వు కూడా ముంబైలో క్రికెట్ ఆడుకుని వచ్చే. నార్మల్ బ్లడ్ ఈజ్ సర్వెంట్. క్రికెట్ ఆడడానికి నేను మిడిల్ క్లాస్ నేట్రా. గోల్ఫ్, రిచ్ పీపుల్ ఆడేది గోల్ఫ్ రా ఉల్ఫ్. గోల్ఫ్ ఆడాలంటే పెద్ద గ్రౌండ్, బ్యాట్లు, బాల్ అన్ని ఉండాలి. అయితే తీసుకో, కొనుక్కొని వచ్చాయి. ఏంటి గోల్ఫ్ బ్యాట్లా? కాదు, గోల్ఫ్ కోట్. డబ్బులు ఎక్కువై కొట్టుకుంటున్నారా? మీకు దోలు తీర్చాలంటే ఎవరో ఒకరు రావాలి. హాయ్ లక్ష్మి. ఏంటి పంకజం అక్క ఇలా వచ్చావు? పంకజమా? ఏరియా మారినా అడుక్కోవడానికి ఇల్లు మారలేదేట నీకు? కాలనీ వదిలేసి వచ్చినా మా కొంపకే రావాలా? ఒరే కోతి, నేను వచ్చింది అడిగేయడానికి కాదురా, మిమ్మల్ని కడిగేయటానికి. What do you mean? What are you saying? I don't say, he say.
అగ్ని వాట్ ఆఫీసర్ ఎలా వచ్చారేంటి? మీ ఇంట్లో లంక బిందెలు దొరికాయని కంప్లైంట్ వచ్చింది. దొరికింది పెరట్లో కదా, ఇంట్లో అంటారేంటి? నీ మూసుకోరా. లంకి బిందెలా మా ఇంట్లోనా? అలాంటివేం లేవే. అబద్ధాలొద్దు. మరి మీకు ఎంత ఆస్తి ఎలా వచ్చింది? అది కష్టపడి సంపాదిస్తే వచ్చింది. అదేంటి నాన్నగారు, కష్టపడి తవ్వితే కదా వచ్చింది. అబ్బా ఏంటి జగన్నాథం ఏం మాట్లాడావు? అదంతా మా తాతలు దాచిన ఆస్తండి. తాతలు దాచిన ఆస్తైనా పీతలు దాచిన ఆస్తైనా ల్యాండ్ లో దొరికితే గవర్నమెంట్ దే. అలా ఎలా అవుతుందండి? మా తాత మా కోసం దాచాడు. ఆస్తి అయితే బ్యాంక్ లో దాచుకోవాలరా, భూమిలో కాదు. సో దిస్ బిందెల్ బిలాంగ్స్ టు గవర్నమెంట్. ఇలా ఇవ్వరా? నేనెవ్వను. ఇవ్వరా మబ్బే? నేనెవ్వనురా జబ్బే. ఇవ్వరా? నేనెవ్వను. నాన్నగారు ఇవ్వండి, చలేస్తుంది. ఏంట్రా చలేసేది? నేనెవ్వను. అబ్బా ఇవ్వండి. నువ్వేంట్రా మధ్యలో? నేనెవ్వను. ఏంటండి ఎవరు? లంక్ బింద్ ఏది? బంగ్లా ఏది? మన కార్లేవి? ఏం మాట్లాడుతున్నారు నాన్నగారు? కళ ఏమన్నా వచ్చిందా? కళ అంటే ఇదంతా కళ. చాలా లేట్ గా రిలీజ్ అయ్యారు నాన్నగారు. ఎందుకే ఏం కళ వచ్చింది? మనకి లంక్ బింద్ దొరికిందంట్రా. మనం రిచ్ అయిపోయి పెద్ద పెద్ద బంగ్లాలు కొనేసామంట. అయితే అది కళలేండి, డౌటే లేదు. ఇంక ముసుగేసుకుని పడుకోండి. ఏంట్రా పడుకోనేది? ఆ పార తీసుకురా. నాన్నగారు ఏం చేస్తున్నారండి? ఎన్నాళ్ళు రాని పగట కళ అది ఈ పగలే వచ్చిందంటే ఖచ్చితంగా నిజమే తీరుతుంది. ఊరుకోండి నాన్నగారు, మీరు మీ పిచ్చి కోతలు. పిచ్చి కోతలు కాదురా, లంక బిందెలు. చూసావా? చెప్పానా? మీరు చెప్తే నమ్మలేదు, నిజంగానే ఉన్నాయి నాన్నగారు. ఇంక మనం కోటీశ్వరులు మేరా. మను రారా తెరుద్దాం. ఏంట్రా ఇవి? పాత కొట్లో గోచీలో ఉన్నాయి. నాన్నగారు ఏదో లెటర్ ఉంది. ఏది ఎలాగివ్వు? ఈ లెటర్ నువ్వు చదువుతున్నావంటే దాని అర్థం ఈ నిధి నీకు దొరికిందని. ఇంకా పండగ చేసుకో. ఇది నిదా? డ్రీముల్లో ఉంటే స్క్రీమ్ నాకు పోతారు.